హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ రెసిపీ పీతలు. పెద్ద పెద్ద పీతలండి. ఈ రెసిపీ చూపిస్తాను నా స్టైల్లో. ఇవన్నీ ఫస్ట్ ఇట్లాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ మసాలా వేరే ఉంటుందండి, చూపిస్తాను. కొన్ని పీతల కూరకు కావాల్సిన మసాలా. నేను 4 పీతలు తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక టమాటా చిన్నదైనా చాలు. అలాగే ఒక 3 స్పూన్స్ ధనియాలు, 1½ స్పూను గసగసాలు, 1½ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 5-6 లవంగాలు, చిన్నది చెక్క ముక్క. అంతేనండి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడే మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మసాలా పట్టించడమే. పీతలు వాష్ చేసాం కదా, ఇట్లా పేస్ట్ అంతా మిక్సీ వేసుకొని ముందు పీతలకు పట్టించేసేయాలండి. ఈ పేస్ట్లో ధనియాలు, కొంచెం గసాలు, చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం పసుపు, కారం అన్నీ కలిపి మిక్సీ వేసేసుకున్నాం. సరిపడా వేసేసుకోవాలి. వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పీతలకు పట్టించాలి. ఈలోపు స్టవ్ మీద బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను మొత్తం పెద్ద సైజు 4 పీతలు తెచ్చాను. దానికి ఒక 5 స్పూన్స్ ఆయిల్ కావాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా అందులో వేసేసుకోవాలి. పీతలు ఆల్రెడీ క్లీన్ చేసాం, మసాలా పట్టించి నూనె దాకలో వేసాము. అయినా చూడండి కదులుతుంది. ఫ్రెష్గా తెచ్చాము ఇప్పుడే. ఇప్పుడు ఎన్ని వేసేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది చేయడమే కష్టం అండి, కానీ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పీతల్లో గుజ్జు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు ట్రై చేయండి, చాలా మంచిది. సాల్ట్, కారం అన్నీ మిక్సీలోనే వేసేసాను. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. అవన్నీ కదులుతుంది చూడండి, ఎలా కదులుతున్నాయి చూడండి అన్నీ. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దామండి మన పీతల కూర ఎక్కడ దాకా వచ్చిందో. ఇప్పుడు చూసారు ఏ కలర్ వచ్చినాయో. ఇందాకేమో వైట్గా ఉన్నాయి, ఇప్పుడు ఇలా చక్కగా మంచి ఆరెంజ్ కలర్గా వచ్చింది. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం.
ఫ్రెండ్స్, మన పీతల కూర ఎక్కడ దాకా వచ్చింది చూద్దామా? అయిపోయిందండి, కరెక్ట్గా 1/2 అవర్ పట్టింది ఇదంతా అవడానికి. చూసారా ఎంత ఈజీనో? మసాలా అంతా ముందే వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు. ఇప్పుడు లాస్ట్ కొంచెం కసూరి మేతి. కసూరి మేతి కర్రీస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే కరివేపాకు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇది నేను మా ఫ్రెండ్ రమా గారి దగ్గర నేర్చుకున్నాను. అంతకుముందు నాకు రాదు, నేను తినను పీతలు కూడా. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ చాలా బాగా వండుతారు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీ. చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుంది కర్రీ. ఇంకా అయిపోయిందండి, మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కార్తీక మాసం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. కార్తీక మాసం నాన్ వెజ్ వెరైటీస్ చూపిస్తున్నాను అని చెప్పి నన్ను తిట్టుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వారు అయితే వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా ఈ కర్రీకి చాలా ఇష్టం ఆయనకు పీతల కర్రీ. అందుకే అసలు మేము యాక్చువల్లీ మా ఫిష్ కోసమనే వెళ్ళాము. పీతలు కూడా సైజ్ అది బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉండేసరికి అవి కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి వేడి వేడి అన్నం, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ పీతల కర్రీ, దానికి కాంబినేషన్ ఆనియన్ లెమన్. చూద్దాం, మా వారికి ఇస్తే ఏం చెప్తారో చూద్దాం.